నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న హోంమంత్రి అనితకు వినుకొండలో ఘన స్వాగతం పలికిన చీఫ్ విప్ జీవి. వినుకొండకు లెదర్ పార్క్ తల పరిశీలన చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. వినుకొండ పల్నాడు జిల్లా సిపిఎం ఎంఎల్ లిబరేషన్ పార్టీ ప్రథమ మహాసభ రైల్వే స్టేషన్ లో ఘన నిర్వహణ. వినుకొండకు అగ్నిమాపక కేంద్రాన్ని మంజూరు చేసి త్వరితగతిన ఏర్పాటు చేయాలని హోంమంత్రి వంగలపూడి అనితకు ప్రభుత్వ చీఫ్ విప్ విజ్ఞప్తి చేశారు. అవసరమైన స్థలం కూడా సిద్ధంగా ఉందని, కావలసిన ఏర్పాట్లను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని, హోంశాఖ తరఫున త్వరితగతిన అనుమతులు ఇప్పించాలని కోరారు. ఆ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన హోంమంత్రి అనిత పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. సోమవారం శ్రీశైలం వెళ్తూ మార్గమధ్యంలో వినుకొండలో ఆగిన హోంమంత్రి అనితకు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ ఆహ్వానం మేరకు కొత్తపేటలోని ఆయన నివాసానికి వెళ్లారు. జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. నూజెండ్ల మండలం దాట్లవారిపాలెం గ్రామానికి చెందిన గుడుపుడి యేసురత్నంను మాల మహానాడు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఈ నియామకాన్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యేసురత్నం మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మాల మహానాడు సంఘం అభివృద్ధికి, దళిత వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అస్నా తుఫాను సమయంలో విజయవాడ పట్టణం నందు పారిశుద్ధ్య పనులు నిర్వహించి విజయవాడ పట్టణం యథాస్థితికి తీసుకురావడానికి కృషి చేసిన వినుకొండ పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికులకు మరియు ఇంజనీరింగ్ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్, షేక్ ఇస్మాయిల్, శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు పి ఆదినారాయణ, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ వారికి బట్టలు పంపిణీ చేయడం జరిగింది. మల్టీనేషనల్ కంపెనీలతో వినుకొండకు లెదర్ పార్కు రాబోతుంది. వినుకొండ మండలం వెంకపాలెం వద్ద సర్వే నంబర్ 1లో 98.20 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించగా భూమిని చదును చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సోమవారం స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. రీబోక్, పూమా, నైక్ వంటి పలు లెదర్ కంపెనీలు వినుకొండకు రాబోతున్నాయని, దీని వలన నియోజకవర్గంలో 20 నుండి 30 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కలుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పల్నాడు జిల్లా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ప్రథమ మహాసభ రైల్వే స్టేషన్ రోడ్లోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో ఈ మహాసభ నిర్వహించారు. ఈ మహాసభకి తోట ఆంజనేయులు అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథిగా సిపిఐ ఎంఎల్ పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు ఎన్ శంకర్, రాష్ట్ర కార్యదర్శి బి బంగారావు, ఐఫా రాష్ట్ర కార్యదర్శి నాగమణి, రాష్ట్ర నాయకులు రామ్దేవ్, ఉదయ్ కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యులు శంకర్ మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మతోన్మాదం పెరిగిందని, మతాల మధ్య ఘర్షణలు పెంచి ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంపాదన కార్పొరేట్లకు అప్పచెప్పి ప్రజలపై పన్నుల భారాన్ని పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన పార్టీలు రాష్ట్రాభివృద్ధికి నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయని, బీజేపీ ఎజెండా అని పవన్ బాబు ఇద్దరు ఆంధ్రాలో అమలు చేస్తున్న దాని వల్ల దక్షిణ భారతదేశంలో కూడా మతోన్మాద రాజకీయాలు ఏర్పడుతున్నాయని, సిపిఐ ఎంఎల్ పార్టీ ప్రజల సమస్యలపై అజెండాగా తీసుకొని మార్చ్, ఏప్రిల్లో పోరాటాలు ఉధృతం చేస్తామని, ఈ ఉద్యమంలో పల్నాడు జిల్లా అగ్రభాగంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ సిపిఐ ఎంఎల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 12 నూజెండ్ల మండలంలోని రవ్వవరం గ్రామంలో జరిగే కొండ గురునాథ స్వామి తిరునాళ్ల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా రూరల్ సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేస్తున్నారు. ఏర్పాట్లలో భాగంగా
విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేసే ప్రదేశాల్లో పిచ్చి చెట్లను ముళ్ల కంపను తొలగించి చదును చేస్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గ్రామంలో మరియు దేవస్థానం నందు దేవస్థాన ప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లలో భాగంగా ఎమర్జెన్సీ మెడికల్ క్యాంపులను కూడా నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ బి కృష్ణారావు తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.